కేరళలోని వాయనాడ్ ఘటనపై విచారం వ్యక్తం చేశారు మంత్రి సీతక్క. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. నిత్యావసరాలు సహా తోచిన సాయం చేయడానికి ప్రజలు ముందుకు రావాలన్నారు. మనమంతా కేరళ వరద బాధితులకు అండగా ఉందామని పిలుపునిచ్చారు మంత్రి సీతక్క. సంఘటనలు కేరళ రాష్ట్రంలో చూస్తాను. అదే విధంగా వైనాడ్ పరిధిలో కూడా పెద్ద ఎత్తున కాఫీ తోటలలో పనిచేసే వాళ్ళు గాని, అక్కడ జీవిస్తున్నటువంటి వాళ్ళు గాని మరి కొండ చర్యలు విరిగిపడి చనిపోవడంతో పాటు వరద విమోచనానికి కూడా సర్వస్వం కోల్పోయినటువంటి కేరళ వరద బాధితుల సమస్య వారి సమస్యగా కాదు, మనందరి బాధగా మనమందరం చూస్తున్నటువంటి హృదయ విదారకమైనటువంటి సంఘటనను మనమందరం అర్థం చేసుకుని వారికి మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇస్తూ ఆర్థికంగా అదే విధంగా వారి నిత్యావసర వస్తువులను కూడా అందించి వారి కష్టకాలం నుంచి గట్టెక్కడానికి తోడ్పాటును అందించాల్సిన అవసరం ఉందని కేరళ ప్రజలకు అదే విధంగా ముఖ్యంగా వైనాడు ప్రజలకు మరి అండగా ఉందాం, ఆదుకుందాం, చేయూతనిద్దామని తెలియజేస్తా ఉన్నాం. మేము మాకు నార్సింగిలోని 4.5 ఏళ్ల బాలికపై అత్యాచారం హత్య కేసులో దోషికి హైకోర్టు మరణశిక్ష విధించింది. 2018లో నార్సింగిలో చిన్నారిపై సెంట్రింగ్ కార్మికుడు దినేష్ కుమార్ అత్యాచారం చేశాడు. అప్పట్లో ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ కేసులో నిందితుడికి రంగారెడ్డి జిల్లా కోర్టు 2021లో మరణశిక్ష విధించగా ఆ తీర్పును అతడు హైకోర్టులో సవాల్ చేశాడు. అతడి పిటిషన్పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం కింది కోర్టు ఇచ్చిన తీర్పు సరైనదేనని సమర్థించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన నిందితులకు మరోసారి రిమాండ్ పొడిగించింది నాంపల్లి కోర్టు. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయి చెంచల్గూడ జైల్లో ఉన్నారు అదనపు మాజీ ఎస్పీ భుజంగరావు, తిరుపతన్న. వీరితో పాటు రాధాకిషన్ రావు, ప్రణీత్ రావులను ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. ఆగస్టు 14 వరకు రిమాండ్ పొడిగించింది నాంపల్లి కోర్టు. తదుపరి విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది.